children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana. So we are start new chapter, new kings and kingdom gurinchi. So yesterday we are discussion some part also, introduction part also completed. And so yesterday we are discussion Nana the emergence of your new dynasties gurinchi some part. Yesterday we about so new dynasties yesterday we are discussed some partner reminders part today we are discussion okay na. సో అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము సో ఈ ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఒక సో ఎక్కడంటే సబార్డినేటర్స్ ఆర్ సో సమంతాస్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం కూడా సో ఎక్నాలెడ్జ్ అంటే అక్కడ ఉన్న ఒక ఒప్పందం ప్రకారం దాన్ని ఒప్పుకొని సో అక్కడ అధికారంలో పడి ఏదైతే మనం వర్క్ చేస్తామో దాన్ని మనము సో సబార్డినేటర్స్ ఆర్ సమంతాస్ అంటారని మనం డిస్కషన్ చేసుకున్నాము. ఇంకా అదేవిధంగా మనము ఇక్కడ వీళ్ళకున్న పవర్ ఏంటో కూడా మనము తెలుసుకున్నాం కదా. అండ్ అదేవిధంగా సో మనం ఇక్కడ ఓవర్ ల్యాడర్స్ అంటే ఎవరైతే సర్వ అధికారం కలిగి ఉంటారో వాళ్ళని ఏమంటారంటే ఓవర్ ల్యాడర్స్ అంటారు. అంటే అక్కడ ఏదైనా ఒక ల్యాండే కావండి వాటర్ ఇట్ మే బి ఓకేనా. సో ఓవర్ ల్యాడర్స్ ఓకేనా. సో ఓవర్ లాడర్స్ మీన్స్ ఎవరైతే సర్వాధికారం మొత్తం కూడా దానికి కలిగి ఉంటారో వాళ్ళని ఏమంటారంటే అమ్మా ఓవర్ లాడర్స్ అని అంటారని మనం చెప్పుకున్నాం కదా. సో మరి అదేవిధంగా ఇక్కడ మనము అండ్ సమ్ టైమ్స్ దే asserted their సో ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేరే ఓవర్ లాడర్స్. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ దే అసెర్ట్ దేర్ వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ స్వతంత్రం అనేది ఎలా ఉంటుందంటే ఫ్రమ్ దేర్ వాళ్ళ యొక్క సో ఓవర్ లాడర్స్ అంటే వాళ్ళ యొక్క సర్వ అధికారం పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఆన్ ఏ సచ్ ఇన్స్టాన్స్ వాజ్ దేర్ దట్ ఆఫ్ ద అండ్ రాష్ట్రకాస్తాస్ ఇన్ ద దక్కన్. సో మనం అదేవిధంగా మనం చూసుకున్నట్టు ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ రాష్ట్రకుస్తాస్ ఇన్ ద దక్కన్ ప్లేట్ ఇది దక్కన్ ప్రాంతంలో ఉంది ఇది ఓకేనా. సో ఇన్ క్యాలీ దే వర్ సబార్డినేట్ టు ద అండ్ చాళుక్యాస్ ఆఫ్ ఏ కర్ణాటక. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తొలిసారిగా ఇది దే వర్ ఇదేంటంటే సబార్డినేట్ ఇది మొదటిసారిగా అధికారంలోకి పడిన తర్వాత ఇది సో మొదటిసారి సబార్డినేట్ టు ద అండ్ చాళుక్యాస్ ఆఫ్ ఏ కర్ణాటక. ఇది చాళుక్యాస్ ఆఫ్ ఎక్కడ ఉంది ఇది సో కర్ణాటకలో ఉందమ్మా. ఇన్ ద మిడ్ 18th century అండ్ మనం చూసుకున్నట్టయితే అమ్మా ఇది ఇప్పటిది కాదు అండ్ మిడ్ 8th centuryలోది మనం చూసుకునేది. అండ్ సో ఇక్కడ చూడమ్మా డాండిటీ దుర్గా అండ్ ఏ రాష్ట్రకుస్తా చీఫ్ అండ్ డిఫీటెడ్ ఈజ్ ఏ చాళుక్య ఓవర్లోడ్ అండ్ performed a ritual called and so Haryana and Gadwa in tally the golden home మరి ఇక్కడ చూసుకున్నట్టే ఇన్ ద మిడ్ 8th centuryలో మరి ఇది మనకి వచ్చేసి సో ఇక్కడ ఏదైతే ఉందో సో డాంటి దుర్గా అండ్ సో రాష్ట్రకోస్తా చీఫ్ ఇక్కడ డిఫీడ్ ద చాళుక్యాస్ ఓవర్లోడ్ అంటే ఇక్కడ ఉన్నది సో ఓవర్ ల్యాండ్స్ అంటే ఎవరైతే సర్వాధికారం కలిగి ఉంటారో అండ్ వాళ్ళ యొక్క పర్ఫార్మ్డ్ అక్కడ ఉన్న విధానం బట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మ్డ్ ఏ విధంగా ఉంటుందో రీటైల్ కాల్ దాన్ని ఏమంటారంటే సో హర్యానా అండ్ గాబ్రా సో గార్బా అంటాము దీని అండ్ సో లిటరల్లీ ద గోల్డెన్ ఓమ్ దీన్ని ఇంకా ఏమంటారంటే సో లిటరల్లీ దే ఆర్ కాల్డ్ గోల్డెన్ ఓమ్ అని కూడా అంటారు. అండ్ అదేవిధంగా ఇట్ వాజ్ ఎ థాట్ టు ద లెడ్ ఆఫ్ దే సో రీబర్త్ ఆఫ్ ద sacrifice and castraya even if the was not a castraya was by birth. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ వాజ్ ఏ థాట్ ఇది ఒక ఆలోచన అనమాట ఏంటది టు లీడ్ టు ద రీబర్త్
మరి ఒకవేళ మేబీ రీబర్త్ అంటే మళ్ళీ జన్మించడం అనమాట. ఓకే, ఇది మళ్ళీ జన్మించడం అనేది అరుదుగా జరుగుతుంది అనమాట. రీబర్త్ ఆఫ్ ద సో సాక్రిఫైజర్ అంటే మనం ఏంటంటే ఒకళ్ళని సాక్రిఫైస్ తృప్తిపరచడం కోసం యాజ్ ద కాస్త్రాయ ఈవెన్ హిస్ వాజ్ నాట్ ఏ కాస్త్రాయ బై బర్త్. ఇక్కడ ఒకవేళ మేబీ కాస్త్రాయ ఈవెన్ ఈ వాజ్ ఏ నాట్ ఒకవేళ లేదనుకోండి అమ్మా, ఈ కాస్త్రాయ వాజ్ ఏ బర్త్. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా ఈ మామూలుగా ఏంటంటే రీబర్త్ అంటే మళ్ళీ జన్మించడం. ఒకవేళ మనం కొన్ని ఇన్స్టెంట్స్ మనకి చూస్తూనే ఉన్నాం కదా, రీబర్త్ అంటే సేమ్ కొంచెం పోలికల్లో ఉన్నవి అలాంటి కొన్ని మళ్ళీ జన్మించాలని చెప్పడం వలన. డూ యూ థింక్ బిగినింగ్ బార్న్ ఇన్ ఏ పర్టిక్యులర్, డూ యూ థింక్ మనం కనుక ఆలోచిస్తేనే సో బీయింగ్ బార్న్ ఇన్ ఏ పర్టిక్యులర్ సో వార్నా వాజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ బికమ్ ఏ రూలర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ముఖ్యంగా ఈ కాలంలోనే సో పీరియడ్ వారి యొక్క కాలంలో డూ యూ థింక్ ఆలోచిస్తే బోర్న్ ఇన్ ఏ పర్టికులర్గా సో అండ్ వార్నా వాజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్. వార్నా వాజ్ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ టు బికేమ్ ఏ రూలర్ ఈ యొక్క పరిపాలన. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాళ్ళ యొక్క రూల్ ప్రకారం అధికారం ప్రకారం ఈ పీరియడ్లో సో వాళ్ళ ఆజ్ఞ కొనసాగించడం అనేది జరిగిందనమాట. సో in other cases mean from and enterprising and families used their so military skills to the and carve and out a kingdoms. మరి అదే విధంగా in other cases men from ఇక్కడ men అన సో సో ఎంటర్ప్రైజింగ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో యూజ్డ్ దేర్ మిలిటరీ స్కిల్స్. వాళ్ళు ఏమి ఉపయోగించారంటమ్మా, మిలిటరీ వాళ్ళు ఉన్న వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యాలను ఉపయోగించడం అనేది జరిగింది. టు అండ్ కర్వ్ అవుట్ కింగ్డమ్ వాళ్ళ యొక్క పరిపాలన రాజ్య యొక్క పరిపాలనలో సో మిలిటరీ స్కిల్స్ నైపుణ్యాలను ఇక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా ఫర్ ఏ ఇన్స్టాన్స్ ద అండ్ సో కదంబ అండ్ సో మౌర్య అండ్ సో మౌర్య శర్మన్ and so Garjara and Pratihara. So Harichandra were a Brahmins who gave up their traditional profession and took to the and arms and successfully establishing kingdom in a Karnataka, in a Rajasthan and respectively. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్న ఇక్కడ ఉన్నది మొత్తం కూడా ఇక్కడ ఫర్ ఇన్స్టెన్స్ ద అండ్ కదంబ అండ్ సో మౌర్య శర్మన్ అండ్ సో గజరాన్ అండ్ ప్రాహితిహార అండ్ హరిచంద్ర వరే దీస్ ఆర్ ద బ్రాహ్మిన్స్. ఇవి ఇక్కడ వరకు ఉన్నాయి, వీళ్ళు బ్రాహ్మిన్స్. హూ గేవ్ దేర్ ఎవరైతే వాళ్ళ యొక్క ట్రెడిషనల్ అంటే వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయ ప్రకారం వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ అంటే ఎవరి యొక్క ఆచార ప్రకారం వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వృత్తిని ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ వృత్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి వాళ్ళ యొక్క ప్రొఫెషన్లలో స్థిరపడ్డారు, వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రొఫెషనల్ టుక్ టు ద ఆర్మ్స్ సక్సెస్ఫుల్లీ ఎవరైతే వాళ్ళ యొక్క ఏంటంటమ్మా సో ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా వాళ్ళ యొక్క ట్రెడిషన్ సాంప్రదాయ ఆచారం ప్రకారం వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారంగా వస్తున్న ప్రొఫెషన్ వృత్తి ఏదైతే ఉందో హ్యాండ్ టుక్ టు ద ఆర్మ్స్ ఎవరైతే తీసుకొస్తారో సక్సెస్ఫుల్ విజయవంతంగా దాన్ని ఎస్టాబ్లిష్ నెలకొల్పుతారో అండ్ కింగ్డమ్స్ ఇనే కర్ణాటక అండ్ రాజస్థాన్ రెస్పెక్టివ్లీ. ఇది మొత్తం కూడా ఒక గౌరవవంతంగా రెస్పెక్టివ్వంతంగా వాళ్ళ యొక్క సో ప్రొఫెషన్ ఆచార ప్రకారం వాళ్ళు ఈ ఏదైతే ఉందో దీన్ని స్థాపించడం విజయవంతంగా నెలకొల్పడం అనమాట. అది కర్ణాటక రాజధాని ఎలాంటి రెస్పెక్టివ్లీ ఒక గౌరవవంతంగా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని స్థాపించి నెలకొల్పడం. మనం చూస్తున్నాం కమ్మా ఈ సమాజంలో మన ప్రొఫెషన్ ప్రకారం ఒక ఆచార్య సాంప్రదాయ ప్రకారం మన వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని ఇప్పటికీ సాంప్రదాయాన్ని చాలామంది పాటిస్తూనే ఉన్నారు కదా. నెక్స్ట్ సో Frastis and the land grants. Next one Nana. So Frastisius and land
land grants. Land grants. Okay now. So Francis and Lord Grants. So the invocation part of the inscription is a and so prashati. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్న ద ఇన్వకేషన్ అంటే నాన్న సో ఇన్వకేషన్ అంటే భక్తితో చేయు ప్రార్థన. ఓకేనా, మనం ఏంటి ప్రార్థన చేసేటప్పుడు దాన్ని ఎలా చేయాలంటే సో ఇన్వికేషన్ అంటే భక్తి శ్రద్ధలతోనే చేయాలి. పార్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్ అంటే మనం ఏ పని అనేది చేసేటప్పుడు అలా ఇన్స్క్రిప్షన్ అంటే మనము శిథిరాలపై చెక్కిన శాసనమే కానివ్వండి, వాటర్ ఇట్ మేబీ నువ్వు చదవటమే కానివ్వండి, లేకపోతే నువ్వు రాయటమే కానీ ఏదన్నా వాటర్ ఇట్ మీ యువర్ డూయింగ్ వర్క్, ఏ పని అయినా కూడా మనము భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చేయాలి. ఓకేనా, సో ఈజ్ సో ప్రశాస్తి. ఓకేనా, ప్రాస్తాస్తిస్ అండ్ ప్రాస్తాస్తిస్ contain the detail about the ruling the family such as their so predecessors and the period to the which they belonged. సో మరి అదే విధంగా ఇక్కడ సో ప్రాసెస్టిస్ ఏదైతే ఉందమ్మా ప్రాసెస్టిస్ ఈ విధంగా పార్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్ శిథిరాలపై చెక్కిన శాసనమే కానివ్వండి, అది ఒక ఏంటంటే వీళ్ళ యొక్క సో ప్రిడ్యూసర్స్ అండ్ పీరియడ్ వాళ్ళ యొక్క కాలంలో ఇది అప్పటి నుండి కూడా వస్తున్నారు. దే ఆల్సో కంటైన్ ద సో ఇన్కన్వీనియన్స్ ఆఫ్ ఎ రూల్స్ అండ్ దేర్ అచీవ్మెంట్స్. వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో నాన్న అప్పటి నుండి కంటైన్ సో ఇన్కన్వీనియన్స్ ఆఫ్ ఎ రూల్స్ వాళ్ళ యొక్క పరిపాలన ఏదైతే ఉంటుందమ్మా దేర్ అచీవ్మెంట్స్ వాటిని సాధిస్తూనే ఉన్నారనమాట. ఓకేనా, and what they tell us about the rule wanted to and defect themselves, for example so valiant and so victorious warriors. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కాలంలో వాళ్ళు ఏవైతే విజయాలు సాధించాలో విక్టోరియస్ వాళ్ళ యొక్క విజయాలు వాళ్ళ యొక్క వాల్యూస్ కానీ మొత్తం కూడా ఏంటంటే ఎగ్జాంపుల్. సో ఓకేనా, వ్యాలంటెడ్ ప్రతిదీ వాళ్ళు ఏంటంటే విక్టోరియస్ వాల్యూస్ మొత్తం కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు సాధించిన విజయాలు ఏదైతే ఉన్నాయో సో ఆ విజయాల గురించి మనకి తెలియజేయడం అనేది జరిగింది అనమాట. దిస్ ఎ వర్క్ కంపోజ్డ్ బై ద లెర్న్డ్ బ్రాహ్మిన్స్. దీన్ని ఎవరు కంపోజ్ చేశారంటే అమ్మ బ్రాహ్మిన్స్ కంపోజ్ చేయడం అనేది జరిగింది అనమాట. కంపోజ్ అంటే ఒకవేళ మేబీ మనకి ఇది సంస్కృతంలో ఉందనుకో మనకు అర్థం కాకపోతే తెలుగులోను ఇంగ్లీష్లోను ఈ విధంగా సో కంపోజ్ అండ్ ట్రాన్స్లేట్ చేయడం అనమాట. తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ఇట్లా అనువాదించడం అనమాట, ట్రాన్స్లేట్. ఓకేనా, సో అకేషనల్లీ హెల్ప్డ్ ఇన్ ద సో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎవరైతే వాళ్ళు సో అకేషనల్లీ హెల్ప్డ్ ఎవరైతే వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ పరిపాలనకి ఒక రకంగా ఏంటంటే సహాయం హెల్ప్ చేయడం అనమాట. సో ఫిగర్ 11.1 సో వాల్ రిలీఫ్ ఫ్రమ్ ద కేవ్. అప్పట్లో నాన్న బొమ్మల్ని సో చక్కగా ఏదైనా శిల్పాలని కేవ్ అంటే ఏదైనా గుహాలపై చెక్కేవాళ్ళు అనమాట. ఏ విధంగా అంటే 15 సో ఎల్లోరా షోయింగ్ అండ్ విష్ణున్ ఓరే అండ్ నరసింహ ద మెయిన్ లైన్ ఇట్ ఈస్ ఏ వర్క్ ఆఫ్ ద అండ్ రాష్ట్రాకూస్త్ర పీరియడ్. సో ఇక్కడ మనకి సో రాష్ట్రాకూస్త పీరియడ్ కాలంలో మనం కనుక చూసినట్టయితే ఈ ఎల్లోరా షోయింగ్ ఇది సో విష్ణు యాజ్ ఏ నరసింహ ఇది ఒక అవతారంలో విష్ణు నరసింహ అది ఒక అవతారంలో వాళ్ళ కాలంలో దాన్ని చక్కగా గృహంపై చెక్కి మనకి కళ్ళకి కట్టినట్టుగా ఈ చిత్రాన్ని మనకి చక్కగా పిక్చర్ రూపంలో పిక్చర్లో కూడా పేజీ నెంబర్ సో 102లో చక్కగా చాలా చక్కగా చిత్రీకరించడం అనేది జరిగింది. ఇవి అప్పట్లో చాలా కూడా చాకచక్యంగా చెక్కేవాళ్ళు అనమాట. ఓకేనా, సో ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఏ నాగబత. సో మరి వాళ్ళు నాగబత కాలంలో వాళ్ళు ఏమేమి సాధించారు ఏంటనేది రేపటి వాళ్ళ యొక్క రూల్ ఏంటనేది రేపటి క్లాసులో మనం తెలుసుకున్నాము. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్లోనే ఈరోజు లెసన్లో వెరీ క్రిటికల్ హార్డ్ వర్డ్స్ ఆర్ దేర్. కంపల్సరీ you will this lesson read properly 1 or 2 times
and compulsory underline hard words and write the hard words, send give homework. So compulsory read 1 or 2 times very hard words this lesson have. చేస్తానన్నా చాలా క్రిటికల్గా ఉన్నాయి, నోరు తిరగడానికి కూడా పలకటానికి. కాబట్టి యూ హ్యావ్ డిక్షనరీ, ప్రిపేర్ ద డిక్షనరీ, ఆఫ్టర్ రీడ్ ప్రాపర్లీ అండ్ రైట్ హార్డ్ వర్డ్స్, సెండ్ దిస్ వర్క్. ఓకేనా? బాయ్.